జాడ్యాపహ. ఒక్కసారి మీరందరూ మీ గుండె తలుపులు విశాలం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు అందుకోండి. నేత్రోత్సవంగా, ఆధ్యాత్మికోత్సవంగా, అద్భుతోత్సవంగా ఆనరబుల్ సీఎం ఆవిష్కరించారు తల్లి సరస్వతి విగ్రహాన్ని. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనం గావిస్తారు. పవిత్ర జ్యోతిని వెలిగిస్తారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగుల శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అందరికీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులైన శైలజ రామయ్య గారి పక్షాన, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారి పక్షాన, ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు గారి పక్షాన స్వాగతం. వేరే పండిత్ సాదజాం యజస్రాన్ ద్వా సాదజామి బృహజ్యోతిషం ద్వా సాదజామి బోధజంతీన్ ద్వా సాదజామి జాగ్రతీన్ ద్వా సాదజామి ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిరురుధిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ సరస్వతికి రెండు వైపులా చతుర్వేద మూర్తులు ఉన్నాయి. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ చతుర్వేద మూర్తులు కూడా నమస్కరించుకుంటున్నారు. ఋగ్వేద మూర్తి రాష్ట్రాన్ని ఆశీర్వదించినట్టే మరి 4 కోట్ల ప్రజల గొంతుకగా మనకు ఆనరబుల్ సీఎం గారి స్వరం ధ్వనిస్తూ ఉంటుంది. మహా సరస్వతి విగ్రహావిష్కరణ పవిత్ర దృశ్యాన్ని ఈ శ్రీముఖానుసారం ఆదేశానుసారం 5 గంటల 44 నిమిషాలకు తొగుట మాధవానంద స్వామి వారు ఆరంభించిన ఈ పుష్కరోత్సవంలో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ దంపతులు శ్రీధర్ బాబు గారు, శ్రీమతి శైలజ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇంకా మన దేవాదాయ సీఎం గారు ఈ తెలంగాణ దక్షిణ కాశీ కాళేశ్వర సరస్వతి పుష్కర సందర్భంలో పవిత్ర జలాల్ని సంరక్షించుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వందలాది మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్న భక్తులకు, పాల్గొనబోతున్న లక్షలాది మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు పుష్కరోత్సవ వేదిక నుండి. విరూపాక్ష పీఠాధీశులు విద్యారణ్య భారతీ స్వామి 23వ తేదీన, యోగానంద సరస్వతి స్వామి 25వ తేదీన పాల్గొంటారు ఈ మహాసరస్వతి పుష్కరోత్సవంలో. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వాణి విధాత రసనాగ్రవసీ నమామి. మనం కొన్ని రోజుల క్రితమే చూసాం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆ విమాన గోపురాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. 63 కిలోల బంగారం తాపడంతో. అదిగో పవిత్ర పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇంకా పెద్దలు. వారితో ఈ పవిత్ర పుష్కరోత్సవ వేళ యావత్ దేవతల ఆశీస్సులు మనకు బ్రాహ్మణ ముఖంగా అందుతున్నాయి. కాళేశ్వరం దేవస్థాన ప్రధాన అర్చకులు, అర్చక స్వాములు, వేద పండితులు ఎందరో పాల్గొంటూ ఉన్నారు. పనకంటి ఫణేంద్ర శర్మ గారు, పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు, కాకినాడ పవన్ శర్మ గారు, శివపురం వినయ్ శర్మ గారు, ఇంకా ఎందరో అందరి నోట పలుకుతున్న ఆశీస్సులు. మరి 80 crores ఫర్ గ్రాండ్ కండక్ట్ ఆఫ్ దిస్ పుష్కరమ్స్. గోల్డ్ ప్లేటింగ్ టు విమాన గోపురం ఆఫ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట with estimated gold of 63 kg approximately. Establishment of Veda Pathshala at Yadagirigutta. Development of Vemulavada Raja Rajesh Swami Devasthanam. మన వేములవాడ ఎమ్మెల్యే విప్ అలాగే ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వేములవాడ కూడా 76 కోవిల్లో కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఆనరబుల్ సీఎం. అక్కడ కూడా 110 కోట్ల రూపాయలు కేటాయించి దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే లక్షల రూపాయల పని ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది భక్తుల సౌకర్యం కోసం. అలాగే స్పెషల్ డ్రైవ్లో
కార్యక్రమాలు చేపడుతోంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. మహా సరస్వతి చతుర్వేద మూర్తులు ఈ వేదిక నుంచి ఆశీర్వాదం అందిస్తూ ఉంటే, గోదావరి ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి మాత చల్లని జలాల అలలతో ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటే, పుష్కర స్నానాన్ని ఆచరించి తీరం దగ్గరకు వేయించేసిన పెద్దలందరికీ ఈ పవిత్ర పుష్కరోత్సవ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇంకా ఇతర అధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులు గౌరవనీయులు కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో అందజేస్తున్న సాదర సత్కార సన్మాన ప్రసాదాలు చూస్తూ ఉన్నాం తెరపైన. ప్రణీత వరదావైన్య గంగాసాచ సరస్వతి నచ పంచ వహంత్వత్ర మహాపాతకనాశకా స్నానే దానే జపే హోమే స్వాధ్యాయే పితృతర్పణే దేవార్చనేశ కాయాజ్ఞ కృతే తత్ఫలమశ్నుతే. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకు దానం చేయాలి, తపం చేయాలి, ధ్యానం చేయాలి అని. అలాంటి దానము, ధ్యానము, తపస్సు అన్నీ ఇలాంటి సందర్భాల్లో ద్విగుణీకృత ఫలితాలను ఇస్తాయని చెబుతోంది వేదమాత. కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్న దేవీ దేవతలు, కాళేశ్వర ముక్తేశ్వర మహాస్వామి వారులు ఒకే పానవట్టం మీద ఇద్దరు దేవతలు కొలువై ఉండటం మన భాగ్యం. సాక్షాత్తు యమధర్మరాజు తపోశక్తికి మెచ్చి మరి ఇక్కడి ప్రజలకు ఆశీస్సులు అందించేందుకు వేంచేసి ఉన్న ఆ స్వామివారులు, అమ్మ తల్లి శుభానందాదేవి ఎల్లవేళలా మనందరకు శుభాలను ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలనే తల్లి. అలాగే ప్రౌఢ సరస్వతిగా ఉన్న మహాసరస్వతి, ఆదిముక్తీశ్వర స్వామి, సంగమాహేశ్వరుడు, దత్తాత్రేయుడు, యమకోణం ఇలాంటివన్నీ కూడా భక్తులందరూ సందర్శించుకునే సందర్భం ప్రతిరోజు వస్తుంది. ఈ పుష్కర సందర్భంలో ప్రత్యేకంగా వస్తుంది. అంతర్వాహిని సరస్వతి మాతకి మహాసరస్వతి పుష్కరోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందజేస్తున్న హారతి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం తెర మీద. మరి మనం కూడా శబ్ద రూపంలో నమస్కారాలు అర్పిద్దాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో శబ్దరూప నమస్సులు ఆ తల్లి సరస్వతికి. భక్తులందరూ చూస్తున్న దృశ్యాలు తెర మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్కాంద మహాపురాణంలో అదిగో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ